నా ప్రియ సహోదరులారా, ఊరికనే ఈ స్థలమునకు మేము అడుగు పెట్టలేదు. గత 30 years బ్యాక్ 20 ఏళ్ళప్పుడు నన్ను పిలిచి ఉద్యోగం ఇచ్చింది గవర్నమెంట్. మంచి జాబు, 1 yearలోనే ఎక్సలెంట్ ప్రమోషన్, అద్భుతమైన ఉద్యోగం, అద్భుతమైన శాలరీ. వివాహం కాకముందే ఉద్యోగం ఇచ్చింది గవర్నమెంట్. కొన్ని మండలాల మీద సూపర్వైజర్గా వాళ్ళు పిలిచి ఇచ్చారు. చక్కటి డబ్బులు, ఎంతో కష్టపడి చదువుకున్నాను. కానీ అమ్మ నాన్న చిన్నప్పటి నుండి దైవభక్తిలో పెంచారు. అయ్యగారు నాన్నగారు గత రాత్రి వచ్చారు నాకు ఇచ్చిన ఒక్కొక్క అన్నయ్య గారు విదేశాలకు బైబిల్ కళాశాల పరంగా ఉన్నత విద్య కొరకు అనేక దేశాలు వెళ్ళి చదువు కొరకు వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర చర్చిని సంఘం అంతా కూడా లీడ్ చేసుకుంటూ ఒకవైపు నడిపించుకుంటూ ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ కాలం గడుపుతున్న రోజులు అవి. కొంతకాలం 1993లో ప్రభు కృపచేత అయ్యగారు హైదరాబాద్లో బైబిల్ కళాశాలలో బైబిల్ తరబితి చేస్తున్నారని చెప్పారు. దేవుడు వారెవరో మేమెవరో మాకు అసలు ఏమి కూడా తెలీదు. ఎంతో ఉన్నతమైన విద్య చదువుకున్న వాళ్ళు, ఎంతో గొప్పవాళ్ళు, గొప్ప వాళ్ళకి ఇవ్వాలని మా వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుని సేవ చేస్తే అంతకంటే భాగ్యం ఏమీ లేదని నా తల్లిదండ్రులు కూడా చెప్పారు. ఎప్పుడైతే దైవ సేవకులు పాస్టర్ గారు అని చెప్పారు, నాకు ఉద్యోగం ఇచ్చిన మేడం CDPO గారు, చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ మేడం, నాకు మ్యారేజ్ సెటిల్ అయింది, మరి ఉద్యోగం నేను ఉండొచ్చు లేకపోవచ్చు మేబీ అని చెప్పినప్పుడు, ఏం ఉద్యోగం నీ హస్బెండ్ అని అడిగింది. మేడం గారు తను పాస్టర్ గారు అంట అని చెప్పాను. పాస్టర్కి డబ్బులు ఎవరు ఇస్తారు అమ్మాయి, నీకేమన్నా పిచ్చా, దాని కొరకు ఉద్యోగం రిజైన్ చేస్తావా నువ్వు, అయితే నేను చేయకపోవచ్చు అని చెప్పాను. చాలా నన్ను గట్టిగా ఆమె పెద్దవాడు అరిచారు. పాస్టర్కి డబ్బులు రావు, ఏమీ ఉండదు, నీకు ఉద్యోగం లేదు, రేపొద్దు నీ ఫ్యూచర్ ఏంటి, ఎందుకు మంత్ ఉద్యోగం, ఇది సెంట్రల్ జాబ్, మరలా నీకు ప్రమోషన్ ఇవ్వబోతున్నావు, ఇంకా నువ్వు ఏ లెవెల్లో స్టేట్ లెవెల్ వెళ్ళబోవచ్చు అని నాకు చాలా ఎంకరేజ్ చేశారు మేడం గారు. అయినా మరి కొద్ది రోజుల తర్వాత కోనవరం వచ్చేసాం, మ్యారేజ్ అయిపోయింది. అత్తయ్య గారు మామయ్య గారు కూడా వారు కూడా ప్రభు సేవలో ఉన్నారు. అప్పటికే అక్కడ పరిచర్లు అయ్యగారు కూడా ఉన్నారు. అయ్యగారు ఎక్కడైతే పరిచర్య చేశారో, ట్రైనింగ్ చేశారో, మ్యారేజ్ అన్నగారని వాళ్ళ ప్రిన్సిపల్కి చెప్పినప్పుడు ఆయన ఒక్కలే దైవజనుడు వచ్చారు హైదరాబాద్ నుండి. నేను పెళ్ళికి రాలేదు కిషోర్, నేను వస్తాను డెఫినెట్గా మీ ఫ్యామిలీ కొరకని. ఒక 15 daysలో తెల్లవారుజామున ఆయన రాత్రి బయలుదేరి కారు వేసుకొని వచ్చారు. ఆయన పొద్దుటే వచ్చారు. మా ప్రిన్సిపల్ గారు మా అన్నగారు అని గబగబా అయ్యగారు రిసీవ్ చేసుకొని పరిచయం చేశారు. ఆయన చూశారంటే ఒకటే మాట, దేవుని పరిచర్య చేయటకు ఇంత ఎక్సలెంట్ ఫ్యామిలీ మీది, నిశ్చయంగా దేవుడు కిషోర్ నిన్ను బ్లెస్ చేస్తారు. నువ్వు చాలాసార్లు దుఃఖపడ్డావు, ఏడ్చావు, హయ్యర్ ఎడ్యుకేషన్ లేదని, ఎన్నో రకాలుగా నువ్వు బాధపడవచ్చు, కానీ మీ ఫ్యామిలీ ఎక్సలెంట్ ఫ్యామిలీ అని ఆయన నిండు మనసుతో మమ్మల్ని చూసి మాకు మంచి వస్త్రాలు ఇచ్చి, దైవజనుడో నాకు ముఖం తెలీదు, నా చెయ్యి పట్టుకొని ధైర్యపరిచి, అమ్మా మీరు ఏం చేస్తాను అడిగా. సార్ నేను ఉద్యోగం చేస్తానని చెప్పాను, సేవ కూడా చేస్తాను సార్ అని చెప్పాను, ప్రార్థన చేస్తానమ్మా మీ కొరకు, నేను ప్రార్థన చేస్తాను మీ ఫ్యామిలీ కొరకు అని అడిగారు. సార్ చేయండి అని చెప్పాను, ప్రేయర్ చేశారు. అయ్యగారు వెళ్ళిపోయారు. 6 months కాకముందే ఉద్యోగం మీద, అప్పుడు కోనవరం నుండి టేకులూరు అయ్యగారిది, సీతారాంపురం వచ్చే వాళ్ళ బిడ్డలు చాలామంది ఉన్నారు. రుద్రమకోట వచ్చి ఒడ్డు దిగి ఇసుకలో నడిచి కొంత దూరం చిన్న నావు ఉండేది, మళ్ళా రుద్రంకోట ఒడ్డెక్కేసరికి దమ్ము వచ్చేది. అప్పుడు బస్సులు కూడా లేవు, గుమ్మగూడెం గంట పక్క నుంచి నడవటం. పోనీ ఇంత దూరం వస్తే ఏమన్నా ఆదాయం ఉందా, ఏమన్నా అన్నం పెట్టే వాళ్ళు ఉన్నారా, ఏమన్నా ప్రేమించే వాళ్ళు ఉన్నారా, ఏమీ లేదు, నోబడి ఏమీ లేదు. కానీ ప్రభు ప్యాషన్, ఇసుకలో నడుచుకుంటూ కూడా ప్రభు సేవ అంటే ఇట్లుంటుంది. ఉద్యోగం అయితే అఫీషియల్గా వెళ్ళిపోవచ్చు, మేడం అంటారు, కారు ఇస్తారు, జీప్ ఇస్తారు, ఉద్యోగాలు ఇస్తే డబ్బులు ఇస్తారు, రాయల్ లైఫ్. మరి సేవ అంటే ఇట్లా వెళ్ళాలి. ఎక్కడికి వస్తే మాకు ఛార్జీలకి డబ్బులు కూడా 5 పైసలు 10 పైసలు కానుకలు. ఆ రోజు ఏమీ లేకపోయినా సీతారాంపురం బిడ్డలు, బాబాయ్ గారి కుటుంబం ఉంది, చాలామంది మమ్మల్ని ప్రేమించే బిడ్డలు ఉన్నారు. ఒక పట్టెడన్నం ప్రేమతో వాళ్ళు పెడితే చాలు అనుకున్నాను. ఒక చిన్న హట్, ఆ గుడిసే తాటాకిల్లేసి సేవ ప్రారంభించాం. 3 వ్యక్తులతో అక్కడ మనం స్టార్ట్ చేసాం. చాలాసార్లు
ఆ ప్రాంతానికి రావడం, పోవడం, నడవడం అంటే చాలా కష్టంగా ఉండేది. ఎంత అవసరమా నాకని కొన్నిసార్లు అనుకున్నాను. ఈలోపు ఇంటికి వెళ్ళాం. పెద్ద బాబు కడుపులో పడ్డాడు. మేడం గారు, మేము పరిచర్య చేయాలి, మా హస్బెండ్ పాస్టర్, మరి నేను ఉద్యోగం చేయదలుచుకోలేదు మేడం, దయచేసి ఎవరికన్నా ఉంటే దీన్ని మీరు ఇచ్చేసేయండి అని చెప్పాను. నీకేమన్నా పిచ్చా? ఎవరైనా ఉద్యోగం వదిలి పెట్టుకుంటారా? నీకు ఆదాయం ఏంటన్నా నా మనిషి, నేను ఇవ్వను, నీ లెటర్ తీసుకోనని చెప్పారు నాకు. ప్లీజ్ మేడం, నాకు పాసిబిలిటీ అవ్వదు, కొన్నవరం ఎక్కడో, దుగ్గినెప్పిల్లి అమ్మ వాళ్ళు ఎక్కడో, నాకు కష్టమండి అని చెప్పాను. నువ్వు నాకేమీ చెప్పొద్దు, నువ్వు వెళ్ళిపోమని చెప్పింది నాకు. ఆ లెటర్ తీసుకోలేదు అమ్మాయి. వెనక్కి వచ్చేసాం. ఈలోపు బాబు, పెద్ద బాబు పుట్టాడు. నేను చేయకపోయినా 6 నెలలు పిలిచి నాకు శాలరీ ఇచ్చి రూపాయి ఉద్యోగం చేయకపోయినా, నువ్వు మర్చిపోతావు, జాగ్రత్త, నువ్వు గుర్తు చేసుకో, నువ్వు ఒకసారి ఆలోచించు, ఇదిగో ఇది నీ సాలరీ, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం మానేస్తానని రీజన్ నువ్వు చెప్పొద్దు నాకు, నువ్వు చాలామందికి ఉద్యోగాలు ఇవ్వాలని మేడం ఎంతో ఫోర్స్ చేసినప్పుడు మాతో ఉన్న నా కొలీగ్స్ అంతా, నీకు అంత ఆపర్చునిటీ ఉంది, ఎందుకు వదులుకుంటున్నావు, నీకేమన్నా పిచ్చా అని అన్నారు. అయినా సరే అన్నయ్య గారికి చెప్పిన, అన్నయ్య పరిచర్య కోసం వెళ్తున్న, ఉద్యోగం చెయ్యట్లే, ఈ డబ్బులు నేను తీసుకోను, నాకు అవసరం లేదు, మేడం ఇట్లా తిడుతున్నారని చెప్తే, అమ్మా ప్రార్థన చేయరా, ప్రభు నీకు ఏది చెప్తే నువ్వు అది చెయ్యి, డెసిషన్ నీది, నీ హస్బెండ్ది తప్ప మాదేం లేదని చెప్పారు. హల్లెలూయా. ఆ రోజు సాటర్డే ప్రార్థించాను, అమ్మ, నాన్న, అన్నయ్య, మేమందరం కూడా. ఇక అయ్యగారికి కూడా నేనేమి చెప్పలేదు, ఉద్యోగం మానేస్తే బాగుంటుంది సేవకని ఒక మాట అన్నారు, నన్ను ఫోర్స్ చేయలేదు. నేను సీరియస్గా లెటర్ రాసిచ్చి అదే ప్లేస్లో మరొక ఆమెను కూడా ఉద్యోగాన్ని ఆమెను కుదిరించి ఆ లెటర్ ఇచ్చి వచ్చాను. రిజైన్ లెటర్ చేసి పరిచర్యకు వచ్చాం. చాలా కష్టాలు, ఉద్యోగం చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు, చిన్న చిన్న పిల్లలు, ఏ ఫెసిలిటీస్ లేవు, ఏ వస్తువులు లేవు, ప్రేమించే వాళ్ళు లేరు, రూపాయలు ఇచ్చేవాళ్ళు లేరు. నాన్నగారు కూడా ట్రైనింగ్ వెళ్ళిపోయారు, అమ్మ నాన్న వ్యవసాయస్తులు, వాళ్ళ దగ్గర పెద్ద డబ్బులు. అయినప్పటికీ ప్రభువా ఉద్యోగం లేకపోయినా సరే నీవుంటే నాకు చాలు, నీవుంటే నాకు చాలు అని ఒక దృఢ నిశ్చయం కలిగి ప్రతిరోజు ప్రభు పాదాలు పట్టుకొని, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో వందల రోజులు నా ప్రభు పాదాలు పట్టుకొని ఈ గోజాడి యుద్ధం చేసినట్టే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నాకు ఉద్యోగం లేదు కదా, నువ్వే కదా పోషించాలి, నువ్వే కదా ఉద్యోగం లేదు, మళ్ళీ అట్లే వెనక్కి వెళ్ళనని ఎంతగానో నా దుఃఖము, నా బాధ అయ్యగారికి చెప్పి మేము ప్రార్థన చేసుకున్నాం. పరిచర్య ముగ్గురుతో ప్రారంభించిన పరిచర్య సీతారాంపురం తర్వాత అక్కడున్న బిడ్డలు, తర్వాత కుకునూరు బిడ్డలు, ఈ ప్రాంతం అనేక మంది బిడ్డలు పరిచయమే ప్రభు పరిచర్యలో ఒక దర్శనముతో అనేక మందిని నమ్మకస్తులు మాకు అనుగ్రహించారు. మా ఆత్మీయ బిడ్డలు మాకేదున్నా లేకపోయినా, వారికి నిరుపేద స్థితిలో ఉన్నా లేకపోయినా మాకు అన్నం పెట్టారు, మాకు వస్త్రాలు ఇచ్చారు, మమ్మల్ని ప్రేమించారు, నాటి నుండి నేటి వరకు కూడా ప్రేమిస్తూనే ఉన్నారు. ఎంత గొప్ప దేవుని సంఘము ఈ దినము కలిగి ఉన్నందుకు నా దేవునికి మహిమ కలుగురుగాక. గట్టిగా క్లాప్స్ కొడదాం. అంత మాత్రమే కాదు, ఎంతమంది దైవ బిడ్డలు, మా ఆత్మీయ కుటుంబం, మేము కన్న మా బిడ్డలు రేపొద్దున్న ప్రభు దగ్గరికి వెళ్ళాడు గర్వంగా చెప్పుకోగలను. డబ్బులు సంపాదించడం పెద్ద పని కాదు, కానీ ఆత్మను సంపాదించాలంటే త్యాగం కావాలండి, ఉపవాసం కావాలండి, కష్టం కావాలండి, దేవుని మీద ప్రేమ ఉండాలి. నిశ్చయముగా దేవుడు దర్శించి, దేవుడు ఎన్నోసార్లు ఎన్నో దర్శనాలు ఇచ్చి దేవుని పరిచయంలో మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని బలపరిచారు. ఈ క్రమంలో చాలామంది, మరి మీకు పిల్లలు కదా, మీరు ఎలా చదివిస్తారు, నీకు ఉద్యోగం లేదు కదా, మీ పిల్లల్ని ఎట్లా స్కూల్కి పంపిస్తారు, మీ మెయింటెనెన్స్ ఏంటని చాలామంది మమ్మల్ని క్వశ్చన్ చేశారు. మీ హస్బెండ్కి ఉద్యోగం లేదు కదా, నీకు అయినా సరే ఉద్యోగానికి అన్నిటికంటే కూడా ఏది లేకపోయినా పర్వాలేదు, రాజులకు రాజు, ప్రభులు ప్రభు, నా ప్రభుని యేసు ఉన్నారు, నేను రాజు బిడ్డను, మేము రాజు పిల్లలము, నా బిడ్డలను కూడా నా ప్రభు అట్లా పెంచుతారు, ఆయన మాత్రమే చూసుకుంటారని గుండె మీద చేసుకుని ధైర్యంగా అనేక మందికి నేను చెప్పేదాన్ని. నిశ్చయముగా ఈరోజు ప్రభు 30 yearsలో ఆయన పరిచర్యలో ఎన్ని ఆటుపాటులు, ఇబ్బందులు, కష్టాలు, ఎత్తుపల్లాలు, మరణ పడకల మీద ఉన్నప్పటికీ కూడా సాక్షాత్తు మాట్లాడి నిలబెట్టి ఆయన నా ప్రభు కొరకు ఈ ప్రాంతంలో ఆయన నిలబెట్టినందుకు నా ప్రభుకు మహిమ కలుగుగాక. హల్లెలూయా.